ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. 1 Samuel 16:7. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. For man looketh on the outward appearance, but the Lord looketh on the heart. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ మన జీవితాల్లో ఇంకా ఆయన చూపెట్టినారు కాబట్టి మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని మనం చూసామండి. మనం ఎంత ధన్యులము. చాలామంది దినాన్ని చూడలేకపోయినారు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట, మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు, కానీ నేను హృదయం చూసి లక్ష్య పెట్టే దేవుడినై ఉన్నాను. ప్రియ సహోదరా, సహోదరి, నీ హృదయం ఎలాగున్నది, దాన్ని బట్టి దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. మనుషులైతే పై రూపాన్ని చూసి మోసపోతూ ఉంటారు. అయితే దేవుడు మన జీవితాలను చూసి, ప్రియులరా, హృదయం యొక్క అక్కరి కొరలది మన ఆశను తీర్చేవాడై ఉన్నాడు. మరి మన హృదయం ఎట్లా ఉన్నది? యథార్థముగా ఉన్నదా? పరిశుద్ధముగా ఉన్నదా? దేవుని మహిమపరిచే జీవితం అనుకున్నదా? అలాంటి జీవితం ఉన్నట్లయితే మన హృదయాన్ని చూసి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. ఉన్నతమైన జీవితం మనకిస్తాడు. దేవునికి మహిమకరముగా జీవించే కృపనిస్తాడు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క మహోన్నతమైన కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క దినాన్ని చూసే కృప మీరు మాకు ఇచ్చినారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీరు మాతో మాట్లాడుతున్నారు. మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడినై ఉన్నారు ప్రభువా. నిజమే, ఎన్నోసార్లు మేము పై రూపాన్ని చూసి మోసపోయినాం. మేము కూడా మా జీవితాల్లో వేషధారణ కలిగి మోసపరచాలనుకున్నాం, కానీ మీరు మోసపోయే దేవుడు కాదు, మా హృదయాన్ని చూసే దేవుడు. ఏ స్థితి ఎలా ఉన్నదో మీకు తెలుసు ప్రభువా. కాబట్టి ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. వారి యొక్క హృదయం యొక్క స్థితిని బట్టి ప్రభువా, వారికి మీరు మేలు చేసే దేవుడై అన్నారు. కాబట్టి హృదయాన్ని పరిశుద్ధముగా, యథార్థముగా, మీకు ప్రియమైనదిగా ఉంచుకుని తద్వారా దేవుని యొక్క మేలు ఆశీర్వాదములు వ్యక్తిగతంగా కుటుంబంలో పొందుకోవడానికి సాయం ఇచ్చేయండి. విరిగి నలిగిన హృదయము మీకు ఇష్టమైనది ప్రభువా. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరు ఏ స్థితిలో ఉండి విరిగిపోతున్నారు, నలుగుతున్నారు నాకు తెలియదు, కానీ ప్రభువా, వారి యొక్క హృదయం యొక్క కోరికను బట్టి, వారి యొక్క హృదయ ఆశను బట్టి ప్రభువా, తగిన సమయంలో ప్రతిఫలము దయచేయండి. మరొకసారి మా పిల్లలందరినీ దర్శించండి నాయన. వారి యొక్క అక్కర ఏదైనప్పటికీ కూడా యేసు నామంలో మీ యొక్క సొంత చిత్తంలో మీ ఉద్దేశంలో తీర్చబడినగాక. అది వ్యాధైనా, బాధైనా, కష్టమైన, ఉద్యోగమైన, వివాహమైన, అది ఏమైనప్పటికీ కూడా మీకు అసాధ్యమైనది లేదు ప్రభువా. అలాంటిది మేము కలిగి ఉన్నాం. తగిన సమయంలో మా పిల్లలందరికీ ప్రతిఫలము దయచేయమని యేసు ప్రభువారికి ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమ మా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మీ రెక్కల క్రింద భద్రపరిచి శాంతి సమాధానము వ్యక్తిగతముగా కుటుంబాల్లో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.